Another two leaders are fallen in line అని అనిపిస్తుందండి. గ్రంథి శ్రీనివాస్ గారు, కన్నబాబు గారు, వీళ్ళిద్దరు కూడా లైన్ లోనే ఉన్నారు రాజీనామా కోసం. గ్రంథి శ్రీనివాస్ అంతకుముందు నుంచి ఉన్నారు. కన్నబాబుకు సంబంధించి కొంచెం ఎక్కువగా ఎక్కువ విమర్శలు అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి. రెండవది, ఏ పార్టీ ముఖ్య నాయకులైనా సరే కాస్త పలుకు ములుకు ఉన్న వాళ్ళని అంత తేలిగ్గా తీసుకోవటమా, కొంచెం జాప్యం చేయటమా, ఈ సమస్య కూడా ఉంటుంది. మీకు గుర్తిస్తే కనుక పవన్ కళ్యాణ్ మీద దాడి లేకపోతే విమర్శలు చేయడానికి పేర్ని నాని, అంబటి రాంబాబు, తర్వాత బాగా ఎక్కువగా వాళ్ళు వాడుకుంది కన్నబాబుని. ఆయన నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల ఆయన చిరంజీవి ఏదన్నా ప్రత్యేకించి మెగాస్టార్ ఓకే అంటే తప్ప, ఎందుకంటే ఇప్పటికి కూడా తమ్ముళ్ళిద్దరూ అన్నగారి అనుమతి ఆశీర్వాదం తీసుకోకుండా ప్రధానమైన అడుగులు వేయటం లేదు. అంతవరకు రాజకీయ